స్వాగ్ ట్రైలర్ అయితే టాప్ నాచ్ ఉందని చెప్పుకోవచ్చు. స్వాగ్లో హీరో శ్రీ విష్ణు గారు అయితే 4 క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఒక్కొక్క క్యారెక్టర్ అయితే రివీల్ చేయబోతున్నాను. సో స్వాగనిక వంశానికి స్వాగతం అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో స్వాగనిక వంశానికి చెందిన కింగ్ మాయాతి భవభూతి అండ్ సింగ్ ఈ నలుగురు క్యారెక్టర్ అయితే శ్రీ విష్ణు ప్లే చేయబోతున్నారు. ఇంకా హసీద్ గోలీ ఈ సినిమాకు డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ కాంబినేషన్లో రాజరాజ చోర మూవీ వచ్చిందని చెప్పవచ్చు అనమాట. రాజరాజ చోర మూవీ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఆ మూవీ అయితే హిట్ అయింది. ఆల్రెడీ మన శ్రీ విష్ణు గారి మూవీస్ అయితే బ్యాక్ టు బ్యాక్ హిట్ అవుతున్నాయి. సో సామాజిక వర్గం మన తర్వాత హోమ్ బుష్ ఇది బ్యాక్ టు బ్యాక్ అయితే హిట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది హీరోయిన్స్ అనమాట. దక్ష నగార్కర్, సో మీరా జాస్మిన్, తర్వాత రితువర్మ, శరణ్య ప్రదీప్ ఈ నలుగురు అయితే హీరోయిన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో దీంట్లో గెటప్ సీను, సునీల్, రవిబాబు వీళ్ళైతే నటిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీ అయితే ఈ ట్రైలర్ అయితే టాప్ నాచ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి ట్రైలర్ నేను ఎప్పుడు చూడలేదు. ట్రైలర్ ఈ సినిమా మీద అంచనాను మొత్తం పెంచేసిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అనమాట. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో శ్రీ విష్ణు బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టడం పై మీ కామెంట్ ఏందో తెలియజేయండి అనమాట. సో సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ అఫీషియల్ ఛానల్.